ఓకే, ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడనివ్వండి మీరిద్దరు. ఓకే, ఒక్క నిమిషం. గాయత్రి రెస్పాండ్. వెయిట్ నారాయణమూర్తి ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. ఆవిడ ఏదో చెప్తారు, చెప్పనివ్వండి. గాయత్రి వెయిట్ అండి, వెయిట్. నారాయణమూర్తి గారు వినాలండి. నారాయణమూర్తి గారు ఒకసారి వినండి గాయత్రి. అంటే జగన్ గారు ట్వీట్ పెట్టారు, లేకపోతే ఇక్కడ వచ్చి నారాయణమూర్తి గారు ఇప్పుడు ఆ బండి కోసాన్ని పోరాడుతున్నారు, ఇవన్నీ చూస్తుంటే ఎందుకు నవ్వు వస్తుందంటే, నాకు ఇంకా గుర్తుందండి లాస్ట్ ప్రభుత్వంలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా తెలుగు స్టేట్స్ ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీని ఇంత ఇబ్బంది పెట్టడం, చిన్న ట్వీట్ వేసినందుకు నాని మీద ఏ రకంగా టార్గెట్ చేశారు. ఒకసారి అంతెందుకు రజనీకాంత్ అనే వ్యక్తి, అంటే పక్క రాష్ట్రంలో సూపర్ స్టార్ అనే వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడితే, స్పీచ్ ఏదో ఇస్తే, నా ఫేవరెట్ చంద్రబాబు నాయుడు అని ఏదో చెప్పుకుంటే అమ్మనా బూతులండి. సోషల్ మీడియా అంతా వైసీపీ వాళ్ళు, ఆఖరికి వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్ కూడా, నేను ఒక మాట ప్లీజ్ కంప్లీట్ చేయండి, అఫీషియల్ హ్యాండిల్స్ కూడా అమ్మనా బూతులు తిట్టినాయి. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ రైటా రాంగ్ అని పక్కన పెడితే ఆ పార్టీ వాళ్ళు ఏదో చేసుకుంటారు పక్క రాష్ట్రంలో. ఒక్కసారి కంప్లీట్ చేయండి ప్లీజ్. చిరంజీవి గారు వచ్చి దండం ఎందుకు పెట్టారండి మీకు? చిరంజీవి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టి ప్లీజ్ అయ్యా మా ఇండస్ట్రీని ఆదుకోండి ఎందుకు అడిగారండి? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అంత ఇండస్ట్రీ అంటే ప్రేమ, జాలి, దయ ఉంటుంటే చిరంజీవి గారు వచ్చి దండం పెట్టి, లేకపోతే ప్రతి పెద్ద యాక్టర్ నీ ఇంటికి వచ్చి నీ ముందు కూర్చొని ప్రాధాయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను అడుగుతుంది, ప్రతి పెద్ద యాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి ప్రాధాయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నాకు ఒక్కటే సమాధానం చెప్పండి. చిరంజీవి గారు ఎందుకు దండం పెట్టారు? సమాధానం చెప్పండి. మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వేలెత్తుతున్నారు, ఓకే, మరి మీ గవర్నమెంట్ ఏం చేసింది? ఒక్కటే అడుగుతున్నారు, మీ గవర్నమెంట్ ఏం చేసింది? మీ గవర్నమెంట్ ఎందుకు ఇండస్ట్రీ మీద పగబెట్టి, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీచ్ లో ఒకటే చెప్పారు, నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించండి, అంతేగాని ఇండస్ట్రీని వదిలేయండి అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు స్పీచ్ లో చెప్పారు. ఆ మాట నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఎవరికైనా ఒక్కరి మీద కోపం ఉంటే వాళ్ళు శిక్షించాలి, కానీ మొత్తం ఇండస్ట్రీ మీద పగబట్టడం 5 రూపాయలకి 10 రూపాయలు గురించింది మీరు కాదా? మీ గవర్నమెంట్ కాదా? సినిమా పోర్టల్ కూడా మీ సినిమా టికెట్లు అమ్ముతామని చెప్పి గవర్నమెంట్ పోర్టల్ ఓపెన్ చేస్తామని చెప్పింది మీ గవర్నమెంట్ కాదా? బిజినెస్ కూడా ఏం చేసుకోవాలని చెప్పింది మీ గవర్నమెంట్ కాదా? మీరు వచ్చి చెప్తున్నారా? నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అయితే తప్పు కాదండి, కానీ నువ్వేం చేసావు, చరిత్రలో నువ్వేం చేసావు, ఇండస్ట్రీకి నువ్వే రకంగా అన్యాయం చేసావు నువ్వు గుర్తుంచుకొని ట్వీట్ వేస్తుంటే బాగుండేది. ఈ రోజు అనవసరంగా మీరు జోక్యం చేసుకోవడం వల్ల తిరిగి జోక్యం చేసుకోవడం, అక్కడ అల్లు అర్జున్ బలిపశు అవుతున్నాడు అన్న విషయం తెలిసి కూడా ఇంకా పొలిటికల్ చేస్తారు, అది బాధ అనిపించాలి అంతే. నారాయణమూర్తి గారు ప్లీజ్ అండి, మనం కరెక్ట్ గా ఉన్న రోజు పక్కన వాళ్ళకి నీతులు చెప్పాలి. మనం కరెక్ట్ గా నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు వెయిట్. నారాయణమూర్తి గారు ఆవిడ మాట్లాడుతున్నారు కదా, ఇస్తాను నేను. వెయిట్. ఆయన క్వశ్చన్ ఏంటి, ఆయన డౌట్ ఏంటి అని అడిగితే నేను ఆన్సర్ చేస్తానండి. నా డౌట్ ఏంటో నేను అడిగాను, ఆయన ఆన్సర్ చేస్తారా లేదా ఆయన చెప్తారండి. శాంతిప్రసాద్ గారు చిరంజీవి గారు పాత్ర ఏంటి ఇందులో? ఇండస్ట్రీ పెద్దగా ఇప్పుడు చిరంజీవి గారు వారి పాత్ర ఏంటంటే కుటుంబ పెద్దగా ఆయన వెళ్ళాడు, ఆయన జరిగే ఇబ్బందికి వచ్చినప్పుడు కుటుంబ పరంగా వెళ్ళాడు, పలకరించాడు, వచ్చాడు. అక్కడ అంతకన్నా దొరకడం జరిగింది కాబట్టి సంయమనం పాటిస్తున్నారు. అంతకు మించి చిరంజీవి గారి పాత్ర ఏముంటుంది ఇందులో? ఎవరన్నా పెద్దలు, ఇప్పుడు మా అసోసియేషన్ అధ్యక్షుడు ఊరుకొని మా సినిమా నటుల మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడము, మా సినిమా పరిశ్రమ మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడము మంచిది. అతను ముందు ఇనిషియేటివ్ తీసుకొని రావాలా, అతను వెళ్ళాలా. అతనేమో పడుకుంటాడు, మా మావాడి చేతుడు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి అంటాడు. ఇవి కాదు, మరి నిన్ను ఎందుకు ప్రెసిడెంట్గా ఎన్నుకుంది? కాబట్టి ఆయన ఎవడు? మళ్ళీ మన నారాయణమూర్తి అధినేత యొక్క బావగారు, ప్రత్యేకమైన బావగారు, పాపం నాకెందుకు బావవుతాడే మాట్లాడతాడు. కానీ మరీ ఎంత దిగజారు
మేము మాట్లాడినప్పుడేమో మమ్మల్ని ఏమో ఆపుతారు. నారాయణమూర్తి గారు ఓకే. మంటల ప్రేమలు పెట్టి అక్కడ మంటలు రాజేసుకుంటాడు. మహిళ మాట్లాడుతుందనే గౌరవం కూడా లేకుండా ఇప్పుడు నారాయణమూర్తి మహిళల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఏం చేద్దాం, వీళ్ళు విలువలు ఒలువులు అట్టుంటాయి. ఓకే. సుధారాన్ని ఏ విధంగా హింస పెట్టారు మీకు తెలుసు, పోలీసులు అలా కొట్టారు తెలుసు, మీకు ఎంత చిత్రహింస పెట్టారో తెలుసు, ఏ విధంగా తీసుకెళ్లి ఇప్పుడు జైల్లో పెట్టారు తెలుసు. ఓకే ఓకే ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు, శాంతిప్రసాద్ గారు ఏంటి అల్లు అర్జున్ గారు బెయిల్ రద్దు అవుతుంది అరెస్టు అని చెప్పి మరో ప్రచారం జరుగుతుంది, అది సాధ్యమా? ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, ఆ రోజు హైకోర్టులో వాస్తవాలు ప్రజెంట్ చేయలేదు. వాస్తవాలు ప్రజెంట్ చేయటంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉన్న ప్రాసిక్యూషన్ కూడా వైఫల్యం చెందింది. వారి దగ్గర మేము అనుమతి నిరాకరించాము అని అన్నప్పుడు ఆ అనుమతి నిరాకరించిన పత్రాన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేయలేదు. కాబట్టి కోర్టు ఏమని భావించింది, వీళ్ళు అనుమతికి అప్లై చేశారు, వీళ్ళు అనుమతి ఇవ్వలేదు అంది. అక్కడ రెండో వాదన ఏం పెట్టారు, పోలీసులు కూడా వచ్చి అల్లు అర్జున్ గారితో షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చున్నారు. అంటే పోలీసు వాళ్ళ డ్యూటీ విధులు నిర్వర్తించకుండా బాధ్యత రాహిత్యం ఉండటం వల్ల ఘటన జరిగిందని వాళ్ళ ప్లేడర్ గారు వాదన తీశారు. కానీ దాన్ని ఇప్పుడు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దాని కూడా తప్పుడు వాదన. వాస్తవం చెప్పాలంటే మా లీగల్ పరిభాషలో తప్పుడు వాదన. ఆ వాదన అది బిలో ది బెల్ట్ వాదన అంటాం మేము. అది చాలా తక్కువ స్థాయికి వెళ్ళే వాదన అది. మరి ఆ వాదన ఎందుకు చేశారో వారికి తెలియాలి. ఇప్పుడు దాని పోలీసులు, తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నాడు. దాన్ని హైలైట్ చేస్తూ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక వీడియో, ఇది కూడా వాంఛనీయం కాదు. సమాజంలో సాక్ష్యాధారాలు ఉంటే కోర్టులో ప్రవేశపెట్టాలా, కోర్టులో వాదనలు చేయాలా. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఏంటి, ప్రజల దగ్గర రోడ్ల మీద ఇవన్నీ ఏంటో అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో ఈ వాదనలో, ప్రతివాదనలో, ఈ సంవాదంలో ఏంటో మాకు అర్థం కావట్లేదు. కోర్టులో చేయాల్సిందే కోర్టులో చేసి చావట్లేదు, బయటకు వచ్చేమో నానా రచ్చ చేస్తున్నారు. ఇదంతా చివరికి తీసుకొచ్చి మళ్ళీ ప్రాంతీయ తత్వానికి, రాజకీయ పార్టీ వీటికి చుట్టుకోకపోవడం మొదలుపెట్టింది. ఇది వాంఛనీయం కాదు. ఘటనగానే చూడండి, ఘటన వరకే పరిమితం చేయండి. ఓకే. దాడులు అనే వాటికి వ్యక్తిగతంగా దాడులు